హాయ్, ఈ వీడియోలో మనం సెక్షన్ 59 ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఫారెస్ట్ ఆఫీసర్కి అఫెన్స్ని సెటిల్ చేసే అధికారం ఉంది అని చెప్తుంది. అఫెన్స్ని సెటిల్ చేయడం అంటే ఎవరైనా ఒక ఫారెస్ట్ రిలేటెడ్ తప్పు చేసినప్పుడు అందులో పెనాల్టీ కట్టించుకొని ఆర్ కంపెన్సేషన్ తీసుకొని వాళ్ళని వదిలేయచ్చు అని చెప్పి ఈ సెక్షన్ చెప్తుంది. ఎంత కంపెన్సేషన్ కట్టించుకోవాలన్నది అఫెన్స్ని బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఆఫెన్సెస్లో అంటే అడవిలో చెట్టు కొమ్మలించడం కానీ ఆకులు తుంచడం కానీ ఇలాంటి తప్పులు చేసినప్పుడు అప్ టు 1000 రూపీస్ 1000 రూపాయల వరకు జరిమానా కట్టించుకొని వాళ్ళని వదిలేయచ్చు. లేదు ఇంకా కొంచెం పెద్ద తప్పు అంటే ఫారెస్ట్లో నుంచి ఎవరన్నా ఒక 7000 రూపాయల విలువైన వుడ్ కనుక తీసుకెళ్తా ఇల్లీగల్గా పట్టుబడితే వాళ్ళ దగ్గర నుంచి మినిమం 7000 రూపాయలు అండ్ మ్యాక్సిమం దానికి 4 ఇంతలు అంటే 28,000 రూపాయల వరకు కట్టించుకొని వాళ్ళని వదిలేయచ్చు. అండ్ ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. ఒకవేళ కనుక ఫారెస్ట్ ఆఫీసరు ఈ ప్రొడ్యూస్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు అని కనుక డిసైడ్ అయితే అది ప్రొడ్యూస్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ ప్రొడ్యూస్ వాళ్ళకి ఇచ్చేయచ్చు అని ఫారెస్ట్ ఆఫీసర్ కనుక డిసైడ్ అయితే అవతల వాళ్ళు దానికి అదనంగా ఒక 7,000 రూపాయలు చెల్లించి ఆ ప్రొడ్యూస్ని తీసుకెళ్ళచ్చు. ఇలా చేయడం వల్ల కోర్టుకు కేసు వెళ్ళదు. ఎవరన్నా ఈ కేసులో అరెస్ట్ అయి ఉంటే వాళ్ళని విడుదల చేస్తారు. అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కనుక సీజ్ చేస్తుంటే దాన్ని కూడా రిలీజ్ చేస్తారు. అండ్ ఈ పెనాల్టీ కడతామని చెప్పి 60 రోజుల లోపల కనుక కట్టకపోతే ఆల్రెడీ ఏదన్నా డబ్బులు కట్టుంటే అవి తిరిగి రావు. అండ్ ఐటమ్స్ని సీజ్ చేస్తారు. ప్లస్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్. థ్యాంక్ యూ.